పోషి కాదు, వెరీ గుడ్ సార్. అమ్మాయి डायरेक्ट तो आप बोला ना, हाँ बैक पेन, नी पेन, अरे लेडीज प्रॉब्लम का जनरल प्रॉब्लम्स नहीं, लेडीज प्रॉब्लम तो पीसीओडी ज्यादा चल रहा है, सबसे ज्यादा वही है कॉमन। वही टीचर हमारे टीचर है। सिस्ट तो बहुत कम। फाइब्राइड्स, हाँ फाइब्राइड्स वेरी गुड। ज्यादा ब्लीडिंग कभी हो रही कभी है, ऐसा चल रहा है। हार्मोन स्टेज के बहुत ज्यादा चल रहा है आजकल। पीरियड्स डिसऑर्डर तो बहुत हो गया कॉमन, जैसे कि 18 से तो शुरुआत हो गई है आजकल बच्चियों की भी। कोई न्यूट्रिशन के बारे में बता रहा, कोई कुछ, ये ज्यादा प्रॉब्लम्स यही चल रहे हैं आजकल। थैंक यू। నరసింహులు గారు లాస్ట్ మంత్ నేను విజయవాడ వెళ్ళాను. విజయవాడ జనరల్గా వెళ్తున్నాను. కిరణ్ ట్రైన్ గారు ఉన్నారా? You are attending? Yes, you are hearing? Yes, right. గణేష్ గారు లాస్ట్ మంత్ నేను విజయవాడ వెళ్ళాను. కూర్చోండి. ఒక ఫేమస్ కోటీశ్వర్ వైశ్యాస్ అన్నాయి. ఏమనుకోవద్దు, వాళ్ళు వైశ్యాస్ కాబట్టి రిచ్ ఫెలోస్. వాళ్ళ పాపకి 25 years, మెచ్యూర్ కాలేదు. 20 to 25 years చెప్పకూడదు కాబట్టి పేరు చెప్పట్లేదు. మన వాళ్ళే, మీ వాళ్ళే అంటే ఊరికే చెప్పారు సార్. వీఆర్ ఇండియన్స్. 25 years మెచ్యూర్ కాలేదు. ఎవరో చెప్పారు, ఈమని గారు మీటింగ్స్ విన్నవాళ్ళు. సార్ లాస్ట్ వరకు వినపడుతుందా? రైట్, వెరీ గుడ్. ఒకసారి కొట్టండి. 1 month బిఫోర్, అంటే జనరల్ విజయవాడ వెళ్తుంటారు. ఒక అంటే వాళ్ళ స్వీట్ షాప్ ఉంది. మ్యాక్సిమం కొన్ని సంవత్సరాల నుంచి క్రోర్స్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ అమ్మాయి మెచ్యూర్ కాలేదు, 20+. మన హోటల్ మీకు తెలుసు కదా, రెగ్యులర్గా మన హోటల్లో ఉంటాను. విజయవాడ మీరు వచ్చారు కదా, రెడ్డి గారు వాళ్ళు వచ్చి కూర్చున్నారు. మీరు ఇంకా అప్పటికి ఎంటర్ కాలేదు, మీరు పరిచయం కాలేదు. మా అమ్మాయి ఇంకా ఎంతవరకు పుష్పవతి కాలేదు. ఎవరో చెప్పారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో దానికి రెమెడీ ఇవ్వాలి. ఆల్రెడీ 20-25 years దాకా వస్తుంది. డబ్బులు మెచ్యూర్ కాలేదు. నేనేం చేయలేనని చెప్పాను. మీరే ఏదో చేయాలి. వాళ్ళ అమ్మ నాన్న ఉదయం 10 గంటలకు వస్తే సాయంత్రం 5 గంటల వరకు రూమ్లో కూర్చున్నారు. అంటే నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. రియల్ ఫ్యాక్ట్. హోటల్ సన్స్ విజయవాడ, మీకు అందరికి తెలుసు. అప్పటికి ఎవరైతే నన్ను వాళ్ళని పంపించారో వాళ్ళకి చెప్పి బతుకులాడుకొని వాళ్ళని ముందు పంపరండి, వాళ్ళు కూర్చుంటే నేను ఎట్లా, నాకు కూడా 1-2 వస్తాయి కదా. అది కష్టం కదా సార్, నేను మనిషినే కదా. వాళ్ళు వెళ్ళారు, నేను ఆలోచించాను. అయితే ఆ రోజు ఇవ్వలేదు. ఏం సార్ క్లాస్కి వెళ్ళారంటే అక్కడ మీరు ఎందుకు అక్కడ ఉంచున్నారు? అక్కడ ఎందుకు హైదరాబాద్ రావడం జరిగింది? ఒక సిరప్ ఇచ్చాను, ఒక లేడీ కేర్ సిరప్ ఇచ్చాను, కౌ కొలెస్ట్రాల్ ఇచ్చాను, ఇంకొక ప్రోడక్ట్ అమెరికా నుంచి తెప్పించి ఇచ్చాను. ఉన్న విషయం చెప్పి మన దగ్గర లేదు. ఫస్ట్ మంత్ కాలేదు. 60 days తర్వాత మెచ్యూర్ అయింది.
అంటే అనకూడదు. కొంతమంది అంటారు, ఏమంటారు, మీ మీద ఒట్టు 2 కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు. సారీ, అది అనకూడదేమో. ప్రామిస్ గా అంటే 2 కోట్లు ఖర్చు పెట్టారు, 7,500 రూపాయలు మనకు పెట్టారు. 2 కోట్లు ఖర్చు పెట్టింది కానిది 7,500తో ఒక 25 సంవత్సరాల అయింది. మీకేం కావాలని అడిగారు, వాడు మీకేం కావాలని అడిగారు. నాకు ఒక స్వీట్ బాక్స్ చాలు, నాకు ఇష్టమైనది ఏంటో మీకు తెలుసు. జస్ట్ 1 కేజీ క్యాష్ ఉన్నట్టు ఇచ్చారు. ఆ రోజు నేను 1 లాక్ అడిగిన ఇస్తారు. నేను ఇంతవరకు 1 పైసా కూడా తీసుకోలేదు. మా కంపెనీ కూడా అలానే అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి, కాకపోతే ప్రోడక్ట్ కాస్ట్ మాత్రమే మేము తీసుకుంటాం, అది రీజనబుల్ గా. ఇండియాలో ఏ కంపెనీకి లేనటువంటి అద్భుతమైన రిజల్ట్ మనం ఇస్తాం. సో ఇటువంటి కంపెనీకి నన్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి గణేష్ కడ్లి గారికి ఒకసారి అభినందన తెలియజేసుకున్నాం. సో చేద్దాం ఇది. అంటే ఆ రోజు నా ఆనందం. త్రినాథ్ గారు ఎలా ఉంటుంది చెప్పండి, రామగౌడ్ గారు, నరసింహులు గారు. అంటే నేను డాక్టర్నా లేకపోతే నరసింహ అన్నా? అంటే నరసింహ అంటే ఆయన. అంటే నా ప్రొడక్ట్స్ ఇస్తే నేను ఇచ్చిన ప్రొడక్ట్స్ ద్వారా ఆయన అలాంటి ప్రోడక్టే రోషి. అక్కడ 45 days కి రిజల్ట్ వచ్చింది, ఇక్కడ 15 days తర్వాత రిజల్ట్ వస్తుంది. ఎస్, అంటే ఆల్ గైనిక్ ప్రాబ్లమ్స్, పిసిఓడిలా, సిస్టులా, ఫైబ్రాయిడ్సా, మీరు ఏదైనా తీసుకోండి, టోటల్ యూటరిన్ ప్రాబ్లమ్స్, టోటల్ గైనిక్ ప్రాబ్లమ్స్ cured by our Proshi. This is very important. ఇక్కడ నాకు టైం ఇస్తున్నారా గణేష్ గారు? సార్ నాకు టైం ఇచ్చారంట, చెప్పుకుందామా? టీ తాగుతారా? టీ తాగుతారా? 90 తాగుతారా? దయచేసి ఒక చిన్న హలో హాయ్ హలో బ్రో, ఎవరు అండి? రాబోలేదు సార్. ఏం సార్ ఇది? ఇంత ఇచ్చాను మేడం, ఖర్చు కావట్లేదు. నో బ్రో.